ఈ నదిలో ఒక్కసారి మునిగితే ముసలివాళ్లు కూడా యవ్వనస్తులయ్యారట. సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, శివులు ముగ్గురు కలిసి పాదం పెట్టిన పవిత్ర స్థలం ఉందని మీకు తెలుసా? చాలా కాలం క్రితం ఈ నదిలో 2 అమృతపు చుక్కలు పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. అమృతం ప్రభావం వల్లని నదిలో మునిగిన వృద్ధులు కూడా యవ్వనంగా మారుతున్నారని ప్రచారం మొదలయ్యింది. ఇది సృష్టికి ధర్మానికి విరుద్ధమని భావించిన బ్రహ్మ, విష్ణు, శివులు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. అమృతం పడిన చోట పెద్ద కొండను పెట్టారు. అది పుష్పంలా తేలాడుతూ ఉంటే ముగ్గురు త్రిమూర్తులు దాని కాలితో తొక్కి పట్టుకున్నారు. పుష్పంలా తేలాడుతుంది కాబట్టి పుష్పగిరి అనే పేరు వచ్చింది. నమస్కారం ఫ్రెండ్స్, ఈ రోజు మనం చూడబోయే స్థలం సాధారణ దేవాలయం కాదు. సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, శివులు ముగ్గురు కలిసి పాదం పెట్టిన పవిత్ర స్థలం. ఇక్కడ ఒక నదిలో మునిగితే యవ్వనంగా మారుతారట. ఆ మహిమగల పేరు పుష్పగిరి. ఇది కడప జిల్లా వేలూరు మండలం పుష్పగిరి గ్రామంలో ఉంటుంది. పురాణాల ప్రకారం ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న నది చాలా పవిత్రమైనది. ఆ నదిలో 2 అమృతపు చుక్కలు పడినట్లు చెబుతారు. దానివల్ల ఈ నదిలో స్నానం చేసిన వృద్ధులు కూడా యవ్వనంగా మారుతారని ప్రచారం జరిగేది. ఇది ప్రకృతి ధర్మానికి విరుద్ధమని భావించిన బ్రహ్మ, విష్ణు, శివులు కలిసి ఆ నది ఆపాలని నిర్ణయించుకున్నారు. ఒక కొండని కూడా పెట్టారు. కానీ ఆ కొండ మాత్రం నీటిలో తేలాడుతూ ఉంటుంది పుష్పంలాగా. అందుకుగాని ఈ ప్రదేశానికి పుష్పగిరి అనే పేరు కూడా వచ్చింది ఫ్రెండ్స్. పుష్పగిరిలో ప్రధానంగా ఉండేది బ్రహ్మముఖ శివలింగం. ఈ దేవాలయానికి ఆదినారాయణులు సుమారు 1298వ సంవత్సరంలో నిర్మించారని చెబుతారు. తర్వాత కాలక్రమేణా చాలా మంది రాజులు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు. ఇది కడప జిల్లాలోనే అత్యంత పురాతనమైన దేవాలయాల్లో ఒక్కటిగా చెబుతారు. పుష్పగిరిలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ మనకు బయటికి చూస్తే ఒక నదిలాగే కనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఇక్కడ 5 పవిత్ర నదులు కలుస్తాయి. ఆ 5 నదులు కుముద్వా నది, బహుదా నది, మందాకిని నది, పాపాగ్ని నది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పెన్నా నది. ఈ 5 నదులు కలిసే సంగమాన్ని మనం పుష్పగిరిలో చూడొచ్చనమాట. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ దేవాలయం పైన ఉన్న శిల్పాలు ఎక్కడ కనిపించవు, అరుదుగా కనిపిస్తాయన్నమాట. ఒకే దేవాలయం పైన భారతదేశంలోని అన్ని దేవుళ్ళ శిల్పాలైతే ఇక్కడ చెక్కడం అయితే జరిగింది. సో మీరు ఎప్పుడైనా ఈ దేవాలయాన్ని దర్శించుకున్నారా అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓన్లీ బయట మాత్రమే అవైలబుల్ వీడియో తీసేకి. అందుకే మేము బయటే తీసి మీకు గుడిని అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి హిస్టారికల్ టెంపుల్స్ని అండ్ దర్గాస్ని అండ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ని అయితే మీ ముందుకు తెస్తానన్నమాట. చూస్తున్నారు కదండి. మీలో ఎంతమంది పుష్పగిరిని చూశారు? పుష్పగిరిని చూసినట్లయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు మనం చూడబోతున్నది శివపాదం అన్నమాట. సో మీరు కూడా నాతో పాటు వచ్చి చూడండి ఫ్రెండ్స్. పుష్పగిరిలోనే ఇలా నదికి వెళ్ళే దారిలో అయితే మనం ఇప్పుడు శివపాదాన్ని అయితే దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. సో మీరు కూడా నాతో పాటు దర్శనం చేసుకోండి. చూడండి ఎంత పురాతనమైన గుడో ఇది. చూడండి ఇక్కడ గుడిపైన స్ట్రక్చర్ ఎంత, ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. మీరు కూడా నాతో దర్శించుకోండి. శివభక్తులైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో చూస్తున్నారు కదండి శివపాదం అయితే ఇలా ఉంది. అండ్ ఇక్కడ నాగులమ్మ వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఒక్కసారి పైకి చూడండి, గబ్బిలాలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ ఇదొచ్చేసి నది అన్నమాట. మీరు కూడా ఇక్కడ నది నుంచి ఈ శివయ్యని దర్శించుకోండి. ఇక్కడికి వచ్చినట్లయితే ఆ నందీశ్వరుడు కూడా ఇక్కడ ఉన్నాడు. సో ఇదైతే యుద్ధాల్లో విరిగిపడిన నందీశ్వరుడు అనమాట. సో చూస్తున్నారు కదండి గుడి ఎంత బాగుందో. ఇదే అనమాట మెయిన్ టెంపుల్, అంటే మెయిన్ దారి అయితే ఇదే అనమాట. వైద్యనారేశ్వర స్వామి గుడి నుంచి భక్తులైతే పుష్పగిరిలో నుంచి ఇక్కడికి వస్తారు. ఇదే ఆ నది. ఏవైతే అమృతపు చుక్కలు పడ్డాయో ఆ నది. కానీ ఇప్పుడైతే చాలా డేంజర్, ఎవరు దిగకండి, చాలా మంది చనిపోతున్నారు. నది ఒడ్డు వైపునే ఉండండి, నదిలోకి అయితే దిగద్దండి, చాలా ప్రమాదం అని అక్కడ రాసుంది. ఇప్పుడైతే మనం బ్రహ్మముఖ శివలింగాన్ని అయితే చూడబోతున్నాం అన్నమాట. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. సో మీలో ఎంతమంది ఈ శివలింగాన్ని ఈ గుడికి వచ్చినప్పుడు దర్శించుకున్నారో చెప్పండి. ఫస్ట్ అయితే మనం విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకుందాం రండి. ప్రథమ పూజ్యుడు ఆ విఘ్నేశ్వరుడు. ఏమంటారు? మీరు ఎప్పుడైనా ఈ శివలింగాన్ని అండ్ ఈ వినాయకుడిని దర్శనం చేసుకున్నారా అండి? ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం రండి. సో చూస్తున్నారు కదా బ్రహ్మముఖ శివలింగం ఎంత బాగుందో. ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడైతే పూజలు అందుకుంటూనే ఉంటాడు ఈ శివయ్య.
సో చూస్తున్నారు కదండీ! చుట్టుపక్కల ప్రశాంతత ఎంతుందో అండ్ ఈ గుడి గోపురం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. దీనిపైన ఉన్న శిల్పకళ మనం అస్సలు చూడలేమనమాట. అంత అద్భుతంగా ఉంటుంది. 2 కళ్ళు చాలవు ఆ గోపురాన్ని చూడాలంటే. అదే కాదు గుడిలో ఉన్న ప్రతి ఒక్క శిల్పం కూడా మనతో మాట్లాడుతున్నట్లు, దానికేదో శక్తి ఉన్నట్లు. ఇదొచ్చేసి మనకి మూడవ పాదం అనమాట. విష్ణు పాదం అయితే ఇక్కడ ఉంది. సో ఈ విష్ణు పాదం ఏమయ్యిందంటే ఒక నాగుల పుట్ట అయితే ఏర్పడిపోయిందనమాట ఇక్కడ. సో మనమైతే ఆ పాదాన్ని దర్శనం చేసుకోలేము కాబట్టి ఇక్కడికొచ్చి చాలామంది భక్తులు పూజ చేసి వెళ్తూ ఉంటారనమాట. సో మీరు ఎప్పుడైనా పుష్పగిరి వచ్చినట్లయితే ఇక్కడికైతే రండి. జస్ట్ పుష్పగిరి నుంచి 1 కిలోమీటర్ అయితే ఉంటుందనమాట. చూస్తున్నారు కదండీ! ఆ పుట్ట లోపల అయితే ఆ పాదం ఉంది. ఇప్పటికీ ఉంది. ఏమంటే పుట్ట ఏర్పడడం వల్ల మనం చూడలేకపోతున్నామనమాట. ఇదే అనమాట పుష్పగిరి టెంపుల్ గురించి నాకు తెలిసిన రహస్యాలు అండ్ చరిత్ర. మీలో ఇంకా ఎవరికైనా సందేహాలుంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. అండ్ పుష్పగిరి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకొస్తాననమాట. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండండి. నేను మీ ముస్లిం అమ్మాయి విత్ ఖదర్. బాయ్.